మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ విమర్శించింది. సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ముస్లిం రిజర్వేషన్పై చట్టం చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. దీనికి తమ పార్టీ మద్దతిస్తుందని నల్గొండలో మైనార్టీలు ఉపాధ్యాయులతో సమావేశమైన సందర్భంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మైనార్టీలకు 4% సీట్లు ఇస్తామని, ఉర్దూను రెండవ భాషగా గుర్తించేందుకు కృషి చేస్తానన్నారు. అధికారంలోకి వస్తే ఉపాధ్యాయులకు సొంత ఇళ్లు నిర్మించిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో పెట్టి ఈ మైనార్టీ రిజర్వేషన్లని రాజ్యాంగ సభలు ఇవ్వండి, నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను. ఏ పార్టీ సపోర్ట్ చేసుకుంటాం? వాళ్ళకి స్కూల్లో రెండో భాష పెట్టడం, బ్యాంక్ లో రెండో భాష పెట్టడం, ఎక్కడెక్కడ వీలవుతుందో అక్కడ పెట్టి మైనార్టీ సోదరులందరికీ ఉర్దూ రెండో భాషగా చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను.